Welcome to Speed Filmy News. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మజ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు పద్మజ సోదరి. బ్రీత్ మూవీ హీరో చైతన్య కృష్ణ ఆమె కుమారుడే. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు పద్మజ మృతికి సంతాపం తెలిపారు. 71వ నేషనల్ అవార్డుకు ఎంపికైన పలు తెలుగు సినిమాల యూనిట్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజేతలను సత్కరించారు సీఎం. ఇటీవల అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం విజేతలను సత్కరించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. డైరెక్టర్లు అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్లను శాల్వాతో సత్కరించారు రేవంత్. ప్రొడ్యూసర్ సాహు గారపాటి, సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ తదితరులను సత్కరించి అభినందించిన రేవంత్ రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సినిమా ప్రపంచంలో కృత్రిమ మేధస్సు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి ఓ అద్భుతమైన ఏఐ చిత్రం రాబోతుంది. హనుమంతుడి గాథను తెరపై చూపించే ఈ సినిమా యానిమేషన్ రూపంలో అభిమానులను అలరించనుంది. వచ్చే ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం సాంకేతిక విప్లవానికి కొత్త నిర్వచనం ఇవ్వనుంది. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ సినిమా రంగంలో కృత్రిమ మేధస్సు సరికొత్త అధ్యయనాన్ని రాయనుంది. చిరంజీవి హనుమాన్ పేరుతో రూపొందుతున్న ఈ ఏఐ యానిమేషన్ చిత్రం విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం నిర్మాణంలో తెరకెక్కుతుంది. హనుమంతుడి శక్తివంతమైన కథను ఆధునిక సాంకేతికతో అద్భుతంగా ఆవిష్కరించనున్న ఈ చిత్రం 2026 హనుమాన్ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, కథాంశం అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర బృందం చెబుతుంది. ఈ సినిమా భారతీయ సినిమా రంగంలో ఏఐ వినియోగానికి కొత్త ఒరవడిని సృష్టించనుంది. ఇండియన్ సినిమాలో యానిమేషన్ చిత్రాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. మహావతార్ నరసింహ ఘన విజయం తర్వాత ఇప్పుడు మహావతార్ పరశురామ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా ఎలాంటి ఆశ్చర్యాలను అందిస్తుందో, ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో తెలుసుకుందాం. మహావతార్ నరసింహ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శకుడు అశ్విన్ కుమార్ ఇప్పుడు మహావతార్ పరశురామ్తో మరో హిట్ను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్న ఈ చిత్రం నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించనుంది. పరశురాముడి శక్తివంతమైన కథను ఆధునిక యానిమేషన్ సాంకేతికతో తెరకెక్కించే ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. ఈ యూనివర్స్లో మరిన్ని చిత్రాలు రాబోతున్నట్లు చిత్ర బృందం సూచనలు ఇచ్చింది.